అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు జ్యోతిష్ శాస్త్రాల పాఠంలో భాగంగా చతుర్థాధిపతి ముఖ్యంగా దశమ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, మరి 4వ స్థానాధిపతి 10వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం నా లైవ్ వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా 4వ స్థానాధిపతి 10వ స్థానం ఉన్నట్టయితే జాతకులకి రాజకీయ రంగంలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీరికి రసాయనాలు వాటికి సంబంధించిన విషయాల్లో మంచి ఆసక్తి అనేది కలగజేస్తూ ఉంటాడు. శత్రువుల పైన జయించేటువంటి విషయాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. శత్రువులపైన ఎప్పుడు కూడా జయాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కష్టం అనేది తొందరగా రానియకుండా చేస్తూ ఉంటాడు. వీరికి అందరూ కూడా దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాళ్ళుగా వేరే వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంటాయి. ఈ దృఢమైన వ్యక్తి అనేటువంటి ఒక భావన అనేది ప్రజల్లో కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా అధిక విలాసమైనటువంటి జీవితాన్ని కీర్తిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చతుర్థాధిపతికి దశమ స్థానం జాతకులు ఎక్కువ శాతం కూడా రాజ సమానులుగా చెప్పబడుతూ ఉంటుంది. రసాయన విద్య నేర్చుకున్నట్టయితే మంచి యోగ భోగ భాగ్యాన్ని కలగజేస్తాడు. ఎక్కువ సంతోషాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. సుఖాన్ని భోగాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఇంద్రియాలు మొత్తం కూడా తన ఆధీనంలో పెట్టుకునే వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. అదేవిధంగా తండ్రి యొక్క వ్యాపారాలు కానీ ఆస్తులు కానీ సంపాదనలు కానీ ఏదైనా సరే ఇది మొత్తం కూడా స్వీకరించడానికి అవకాశం ఎక్కువగా ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. ఇది మనకి చతుర్థాధిపతి 10వ స్థానంలో ఉండేటువంటి విషయాల్లో. మరి చతుర్థ స్థానం ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, చతుర్థ స్థానంలో రాశి ఏ రాశి అయితే ఏం జరుగుతున్న విషయాలు